మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి జన్మదిన వేడుకలు తన అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వీరారెడ్డి ఘాట్ నుంచి 4 రోడ్ల సెంటర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే 4 రోడ్ల సెంటర్ నందు రితీష్ రెడ్డికి భారీ కేక్ కూడా కట్ చేసి తన అభిమానులు సంబరాన్ని చాటుకున్నారు. అనంతరం అదే బైక్ ర్యాలీలో నెల్లూరు రోడ్లో వెలిసిన శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నందు రితీష్ రెడ్డికి తన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. మా నాయకుడు బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి అన్న గారు 41 పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బద్వేల్లో కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ ఘనంగా ఆయనకు జరుపుకోవడం జరిగినది. మరి రితీష్ రెడ్డి అన్న ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఎన్నో కార్యక్రమాలు చేయాలని బద్వేలు ప్రజలు ఆశిస్తున్నారు. మరి రితీష్ రెడ్డి అన్న అంటే ఒక బ్రాండు. బద్వేలు అభివృద్ధికి ఎంతో శ్రీకారం చుట్టిన మన నాయకుడు. మరి బద్వేలు అభివృద్ధి అంటే ఈ రోజు బద్వేలు మున్సిపాలిటీలో 110 కోట్ల వాటర్ స్కీమ్ ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం తర్వాత శాంక్షన్ అయింది. అట్లే 30 కోట్లు డ్రైనేజీకి శాంక్షన్ అయింది. 10 కోట్లు సీసీ రోడ్లకు శాంక్షన్ అయ్యి టెండర్లు కూడా పిలవడం జరిగింది. అంటే ఈ రోజు మాకు మున్సిపాలిటీలో 10 కోట్ల సీసీ రోడ్లు వేసినా కానీ 35 వార్డుల్లో అభివృద్ధి జరిగేటట్టు వార్డుకు 20 లక్షలు 30 లక్షలు 15 లక్షలు అవసరాన్ని బట్టి అవసరం ఉందంటే అలా పెట్టడం జరిగింది. గతం ప్రభుత్వంలో 130 కోట్లు వచ్చి కనుక 40 కోట్లు కూడా శాంక్షన్ ఖర్చు పెట్టలేకపోయినారు. ఆ 40 కోట్లు కనుక 2-3 వార్డులో ధనుకులైన నాయకులు కానీ వేసిన తప్పక మామూలుగా చిన్న తప్పకుండా కాడ రోడ్లు వేయకుండా చేసినారు. అది అలాంటి లేకుండా మా రితీష్ రెడ్డి అన్న ఒకటే సిద్ధాంతం చెప్పిండు మాకైతే. ఎక్కడైనా కానీ వైసీపీని కానీ ఇంకోటని కాదు, ఎక్కడ బాగలేని రోడ్లన్నీ పూర్తి చేయాలి. అదేవిధంగా హౌసింగ్ కానీ పింఛన్లు కానీ పార్టీలు ఖచ్చితంగా మన వాళ్ళకి అందరికీ కనుక ఇప్పించాలి. మన వాళ్ళు అనేది కాకుండా ఎవరు ఉండే ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఇవ్వాలని కనుక చెప్పడం జరిగింది. అదేవిధంగా బద్వేలు మున్సిపాలిటీలో 2019 నుంచి 24 వరకు ఎక్కడ వేయని సీసీ రోడ్లు ఈ 18 నెలల్లోనే 30 కోట్లు ఎన్ఆర్జీ కింద రోడ్లు వేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు బద్వేలు మున్సిపాలిటీలో అయితేనేమి అన్ని హౌసింగ్ 2,50,000 రూపాయలు ఇప్పుడు శాంక్షన్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు ఒక హౌసింగ్ కనుక ఇండివిజువల్ గా యాన్నే కానీ ఏ వార్డులో కానీ ఏ ఊళ్ళో కట్టుకోవాలి. జగనన్న కాలనీలో కట్టేసి దాంట్లో చాలా స్కామ్ జరిగి 1,80,000 రూపాయలు స్కీమ్ కింద ఇచ్చేసి దాంట్లో 70,000 రూపాయలు బేసమడానికి శాంక్షన్ చేసి 10 కంటాలు ఎట్టబడులు పారిపోయినారు. ఈ రోజు లేరు. అదే 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ లో ఈ టిక్కో ఇళ్ళని పూర్తి చేసినా కానీ ఆ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేదానికి బుద్ధి పుట్టగా అవి అట్నే మూలన వేశారు. మరి ఈ రోజు జగనన్న లేఅవుట్లోకి మేము పైప్ లైన్లు కానీ వాళ్ళు 1,80,000 కాకుండా 50,000 రూపాయలు కనుక అదనంగా బీసీ ఎస్సీలకు 50,000 రూపాయలు ఇచ్చి వాటిని ఇంకా డెవలప్ చేయాలని కనుక ఈ ప్రభుత్వం ముందు చూపుతూ ముందుకుంది. మరి అదేవిధంగా ఆర్ఎంబీలు అయితే 20 కోట్ల వరకు శాంక్షన్ వచ్చినాయి. బద్వేలు అభివృద్ధి కోసం ఆయన ఎంతో సాయశక్తిగా కృషి చేస్తున్నారు. మరి 2019-24 వరకు 1,80,000 రూపాయలు స్కీమ్ కింద వచ్చే స్టీలు సిమెంట్ వచ్చేసి 400 రూపాయలు, స్టీల్ వచ్చేసి 94,000 రూపాయలు ఉంది. ఈ రోజు 2,50,000 రూపాయలు మేము హౌసింగ్ ఇచ్చా ఉన్నా కానీ 50 నుంచి 60,000 స్టీల్, 250 రూపాయల స్టీల్ ఉంది. మరి పేదలకు ఎంత సౌకర్యాలకు మేము చూస్తున్నాము. ఆ రోజు ప్రతి ఒక్క దాంట్లో స్కామ్ కింద పెట్టేసి వాళ్ళ సిమెంట్ వాళ్ళ స్టీల్ చేసి స్కామ్ కింద అమ్మేసినారు. మరి ఈ రోజు మేము తెలుగుదేశం కూటమి ప్రతి ఒక్కటి కనుక ప్రజల కోసమే ఈ రోజు పనిచేస్తుంది. బద్వేలు నియోజకవర్గంలో రితీష్ రెడ్డి కనుక సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఆయన ఇట్లాంటి పుట్టినరోజు ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు.